హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలామంది చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి రెసిపీ 1 కేజీ చికెన్తో నిల్వ పచ్చడిని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే మెజర్మెంట్స్తో ఒకసారి చికెన్ పచ్చడిని ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి అరోమాతో టేస్ట్ అదిరిపోతుంది. ఇంట్లో కూరలున్నా సరే మొదటి 2 ముద్దలకైనా ఈ పచ్చడిని వేసుకుని తినడం మాత్రం పక్కా, అంత బాగుంటుంది. నాన్ వెజ్తో పికిల్స్ పెట్టుకునేటప్పుడు అవి స్టోర్ ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ పాటించాలి. అవన్నీ రెసిపీని చూపిస్తూ షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి యమ్మీ పచ్చడిని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే చికెన్ పికిల్ కోసం నేనైతే 1 కేజీ చికెన్ని బోన్స్తో పాటు తీసుకున్నానండి. మీకు బోన్స్ ఉండడం ఇష్టం లేకపోతే బోన్లెస్ చికెన్ని కూడా యూజ్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసి కలిపి వాష్ చేసి తీసుకోవాలి. చికెన్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా కొట్టించి తెచ్చుకోండి. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అలాగే పసుపుని చికెన్ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ప్యాన్కి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కకు ఉంచుకోవాలి. ఈ లోపల చికెన్ పచ్చళ్ళలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 ఇలాచీలని, 2 ఇంచుల దాల్చిన చెక్కని, 8 లవంగాలని వేసి లో ఫ్లేమ్ మీద లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ల ధనియాలని, 1 టేబుల్ స్పూన్ ఆవాలని, 1.5 టీ స్పూన్ల జీలకర్రని వేసి వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. మసాలా దినుసుల్లోని తేమ పోయి మంచి సువాసన వస్తే చాలు. ఒక 2 నిమిషాల పాటు మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మసాలా దినుసుల్ని సపరేట్గా తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మసాలా దినుసులు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా లైట్గా బరుకుండేలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అంతేనండి, కేజీ చికెన్కి సరిపడా మసాలా పౌడర్ రెడీ అయింది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని కాసేపు పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ చికెన్ని కలిపి పెట్టుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని చికెన్ని కుక్ చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చికెన్ అడుగంటుకోకుండా చక్కగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇందులోకి అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదండి. చికెన్లోంచి వచ్చే వాటర్తోనే చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ కాస్త కుక్ అయిన తర్వాత కాసేపటికి చికెన్లోంచి ఈ విధంగా వాటర్ ఊరుతాయండి. నెక్స్ట్ ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు చికెన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మరీ ఓవర్గా మిక్స్ చేయకుండా పైన లైట్గా ఎడ్జెస్ నుంచి మిక్స్ చేసుకోవాలి, లేదంటే ముక్కలు చిదురవుతాయి. మళ్ళీ కాసేపటికి చికెన్లోంచి ఊరిన వాటర్ కాస్త ఎగిరిపోయి చికెన్ బాగా కుక్ అయ్యి ఇలా దగ్గర పడుతుంది. ఇలా అయినప్పుడు మంటను కాస్త తగ్గించుకొని వాటర్ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా మంటను తగ్గించుకుని కుక్ చేసుకుంటే త్వరగా అడుగంటుకోకుండా ఉంటుంది. చిన్న మంట మీద కుక్ చేస్తూ ఉంటే కాసేపటికి చికెన్ ముక్కల్లోని వాటర్ పూర్తిగా ఎగిరిపోతాయి. చికెన్ని కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ని కూడా వేసాం కాబట్టి త్వరగా అడుగంటుకోకుండా ఉంటుంది. చికెన్లోని వాటర్ పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు పక్కకు ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని అందులోకి 1.5 కప్పుల వరకు పల్లీల నూనెను కానీ లేదా నువ్వుల నూనెను కానీ వేసుకోవాలి. పప్పుల నూనెను వాడితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, పచ్చడి నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది, అలాగే పచ్చడి తిగ్గా కూడా ఉంటుంది. ఆయిల్ లైట్గా వేడి కాగానే ఇందులోకి ముందుగా కుక్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదండి. చికెన్ ముక్కల్ని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చడి నిల్వ ఉండాలంటే చికెన్ ముక్కల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి, లేదంటే చికెన్లోని తేమ వల్ల పచ్చడి త్వరగా పాడైపోతుంది. బోన్స్తో చికెన్ పచ్చడిని చేస్తున్నాం కాబట్టి చికెన్ని జాగ్రత్తగా క్రిస్పీగా అలాగే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని మరి గట్టిగా అలాగే డ్రైగా బాగా ఎండిపోయినట్టు డార్క్ కలర్లో వేయించకండి. చికెన్ ముక్కలు బాగా హార్డ్గా అయ్యి తినడానికి మరి గట్టిగా అనిపిస్తాయి.
పైన క్రిస్పీగా వేగాలి కానీ లోపల కాస్త సాఫ్ట్గానే ఉండాలి. చికెన్ ముక్కల్ని ఈ విధంగా కలర్ మారేంత వరకు క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఒక 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది చికెన్ పికిల్లో కరివేపాకును వేయరు, కానీ నా మాట మేరకు ఒక్కసారి ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకును వేసి చూడండి, ఫ్లేవర్ అద్దరిపోతుంది. పచ్చళ్ళలో వేసే ఏ ఇంగ్రీడియంట్ అయినా స్టోర్ ఉన్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకుని బాగా కలుపుకుంటూ ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. ఏమాత్రం తేమ ఉన్నా పచ్చడి త్వరగా పాడైపోతుంది. వేసిన కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకున్న మసాలా పౌడర్ని మొత్తం వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/3 కప్కి 3 టేబుల్ స్పూన్ల ఉప్పును తగ్గించి వేసుకోవాలి. 1/3 కప్ అంటే 1/4 కప్పుకి ఎక్కువ, అలాగే 1/2 కప్పుకి తక్కువ. ఉప్పుని కనుక కాస్త గ్రైండ్ చేసి వేస్తే పచ్చళ్ళ త్వరగా కలుస్తుందండి. నెక్స్ట్ వీటన్నిటిని చికెన్ ముక్కల్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వేసే ముందు మంట లో ఫ్లేమ్ మీద ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాతే ఉప్పు కారం వేసుకోండి, లేదంటే మసాలా పౌడర్ మాడిపోతుంది. ఉప్పు కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మంట మీద ఉంచకండి, కారం అలాగే మసాలా పౌడర్ మాడిపోతుంది. చికెన్లోంచి ఇలా నురగ రావడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక పచ్చడి వేడిగా ఉండగానే ఒక 10 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పచ్చడిలో ఈ వెల్లుల్లిపాయలు ఊరి మంచి టేస్ట్ వస్తాయి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సపరేట్గా ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర వెల్లుల్లిపాయలు కాస్త పెద్దవే ఉన్నాయండి, అందుకే అవే వేశాను. మీరు కాస్త చిన్నవి చూసి తెచ్చి వేసుకోండి, బాగుంటాయి. అలాగే ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు అవి తేమగా లేకుండా చూసి వేయండి, లేదంటే పచ్చడి పాడవుతుంది. పచ్చడిని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా కూడా ఉండకూడదు. పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక 1/4 కప్పు నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం కూడా పచ్చడిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నిలువ పచ్చడి అంటే ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుందండి. నిమ్మరసం వేసినప్పుడు పచ్చడి కాస్త పుల్లగానే ఉంటుంది. పచ్చడి 2 రోజులు ఊరిన తర్వాత పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోతాయి. నెక్స్ట్ పచ్చడిని కవర్ చేసి ఒక 3 రోజులు ఊరనిచ్చి తర్వాత పచ్చడిని తినేయొచ్చు. ఫస్ట్ ఒక 2 రోజులు పచ్చడిని ఎలాంటి తేమలేని గరిటతో కలుపుకోవాలి. తర్వాత 3వ రోజు వదిలేయండి. 3 రోజులు పచ్చడి ఊరిన తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి, ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో. పచ్చడి చేసుకునేటప్పుడు ఒకేసారి లార్జ్ క్వాంటిటీస్లో కాకుండా ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి 1/2 కేజీ కానీ కేజీ కానీ పెట్టుకోండి. పచ్చడిని మరీ ఎక్కువ రోజులు స్టోర్ చేసినా టేస్ట్ తగ్గిపోతుంది. ఈ పచ్చడిని కలిపేటప్పుడే ఖచ్చితంగా నోట్లో నీళ్ళు ఊరుతాయి, అంత మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ విషయానికి వస్తే 10 రోజుల్లోనే మా ఇంట్లో పచ్చడి అంతా అయిపోయిందండి. కూరలున్న ఈ పచ్చడే వేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చాలామందికి పచ్చళ్ళలో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు. అలాంటి వారు మీకు ఆయిల్ సరిపోలేదు అని అనుకుంటే ఆయిల్ని వేడి చేసి పచ్చళ్ళు వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, 1 కేజీ చికెన్తో యమ్మీ చికెన్ నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి చికెన్ పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.